దండం పెట్టుకో. ఇలా చూడమండి దగ్గర. హాయ్ అండి, ఇంకొక 2 రోజుల్లో ఉగాది పండుగ వస్తుంది కదండి. అందుకే దేవుళ్ళ ఫోటోలు అదిని బొట్లు పెడుతున్నాను. అలాగే ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు కూడాను. ఇంకా నిన్న ఇవాళ కూడా పనులు చేసుకుంటూనే ఉన్నామండి. నిన్న ఇల్లంతా శుభ్రంగా నీట్గా చేసుకున్నాము. ఈరోజు అయితే దేవుని మందిరం చేస్తున్నాను. ఈరోజు గురువారం కదండి, పూజ చేసుకోవాలి కదా. ఇంకా దేవుని మందిరం ఫోటోలన్నీ కూడా అందంగా బొట్లు పెట్టేస్తున్నాను. బుధవారం రోజునే గుమ్మాలన్నీ కడిగేసుకున్నామండి. ఎందుకంటే గురువారం సమన్విత పుట్టినరోజు కదా అని. అన్ని పనులు ఒకే రోజు అంటే టైం పట్టేస్తుంది కదా. ఇంకా పూజ మందిరం అయితే ఈరోజు చేస్తున్నాను. గౌరీదేవిని వినాయకుడిని కడిగేటప్పుడు నీళ్లలో కొద్దిగా సెంటు వేసి కొన్ని ఆవుపాలు వేస్తానండి. అలా అయితే మందిరం అంతా కూడా మంచి స్మెల్ వస్తుందని. అలాగే చిన్ని లక్ష్మీదేవి ఏనుగులు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఒకసారి నీట్గా తోమేసి ఇలా బొట్లు పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఈ ప్లేట్లోనే చిన్న వినాయకుడు, అయ్యప్ప స్వామి విగ్రహాలు కూడా పెట్టుకుంటానండి. అలాగే సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంటుంది కదా, మనం వ్రతం చేయించుకున్నప్పుడు ఇస్తారు కదా, అది కూడా పెట్టుకుంటాను. అలాగే కుంకుమ పూజకి వెళ్ళినప్పుడు అమ్మవారి ప్రతిమ ఇస్తారు కదా, కనకదుర్గమ్మ తల్లిది, అది కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటాను. పూజ మందిరం పనులు పెట్టుకున్నప్పుడు మనం మార్నింగే 4 గంటలకల్లా లేచేస్తే త్వరగా అయిపోతుంది. కానీ ఈ రోజు నాకైతే 6 అయిపోయిందండి లేతుల్లోకి. అందుకే హడావుడిగా పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా మా మనవరాలకి నలుగు పెట్టి స్నానం చేయించానండి. అలాగే రెడీ అవుతుంది. ఇప్పుడు గుడికి వెళ్ళి వస్తారు. స్కూల్లో పంచిపెట్టడానికి పెన్సిళ్ళు అలాగే పెన్నులు అవి తెచ్చుకుందండి, చాక్లెట్స్ అవిను. ఇప్పుడు గుడి నుంచి వచ్చిన తర్వాత స్కూల్కి కూడా వెళ్ళాలి. అన్ని పనులు ఒకే రోజు పట్టుకుంటే కొంచెం హడావుడి అవుతుంది. కానీ నేనైతే అంత టెన్షన్ పెట్టుకోనండి, నేను నిదానంగానే చేసుకుంటాను. అరటిపళ్ళు తెప్పించి ప్రసాదం పెట్టి పూజ అయితే చేసేసుకుంటున్నానండి. పూజ అయిన తర్వాత కొంచెం సేమియా కాసి అలాగే గారెలు వేయాలి. సేమియా కాసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టొచ్చని ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటున్నాను. ఇప్పటికే 9 అయిందండి, ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అని ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటున్నాను. మేమైతే గురువారం రోజున సాయిబాబా పారాయణం చేస్తామండి. గురువారం రోజున 2 అధ్యాయాలు నేనైతే బాబా పారాయణం చేసే గ్రూప్లో ఉన్నాను. 2 అధ్యాయాలు చదివేసిన తర్వాత గ్రూప్లో పెట్టేయాలి. ఇలా 4-5 సంవత్సరాల నుంచి కూడా చదువుతున్నామండి. పూజ దగ్గరే కూర్చొని చదవాలని కాదు, పూజ అయిన తర్వాత అయినా చదివేసుకోవచ్చు. ఇంకా నేనైతే పాయసం చేశానండి. మా మనవరాలు అయితే రెడీ అయ్యి వచ్చింది, దాని చేత అయితే పాయసం పెట్టించేశాను. ఈ రోజు మా సమ్ము పుట్టినరోజు కదండి, అందుకనే దేవుడికి ప్రసాదం మా సమ్మయ్య పెట్టేసింది. మా సమన్విత పుట్టినరోజుకి అయితే చిన్న ఫోటోషూట్ అయితే తీయించామండి. సాంగ్ చేశారు, చాలా బాగుంది. ఇదైతే నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. సాంగ్ అయితే చాలా బాగుంది. ఈ ఫోటోషూట్ రోజునే మా ఫ్రెండ్ ఒక ఆవిడ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నారు అన్నాను కదండి, అదే రోజు ఈ ఫోటోషూట్ తీయడానికి వచ్చారు. ఇంకా నాకైతే అస్సలు కుదరలేదు, వీళ్ళే తీయించుకున్నారు. మా సమన్విత అయితే ఎలా చెప్తే అలాగే చేసిందండి. ఫోటోషూట్కి అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో అయితే నేను షార్ట్లో పోస్ట్ చేస్తానండి, మర్చిపోకుండా షార్ట్లో అయితే చూడండి. ఈ వీడియో చాలా బాగుంది. ఫోటోలకి అయితే చాలా స్టిల్ ఇచ్చేసిందండి మా సమన్విత. తులసమ్మ దగ్గర దండం పెట్టుకుంటున్నట్టుగా, అలాగే ముగ్గు వేస్తున్నట్టు, గుడికి వెళుతున్నట్టు చాలా బాగా తీశారండి వీడియో అయితే. ఇంకా సమన్విత రెడీ అయ్యి వచ్చిన తర్వాత దేవుడు దండం పెట్టించేసి అక్షంతలు అయితే వేసేసామండి. వీళ్ళ తాతయ్య అయితే షాప్ దగ్గర ఉన్నారు కదా, ఇంక వచ్చిన తర్వాత ఇద్దరం వేద్దామని ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని అక్షంతలు వేసేయమన్నానండి. ఇప్పుడు గుడిలో దర్శనానికి వెళ్ళాలి, అలాగే ఇంకా స్కూల్కి కూడా వెళ్ళాలి కదా అన్నీ పంచిపెట్టడానికి. కేక్ కటింగ్ అయితే సాయంత్రం పెట్టుకున్నామండి, ఈవినింగే బాగుంటుంది కదా అని. ఈ రోజు గురువారం కదండి, బాబా గుడికి అయితే వెళ్తున్నారు. మా సమన్వితకి అయితే బండి మీద షికారు చేయడం అంటే చాలా ఇష్టం అండి. మా విరాట్ని అయితే స్కూల్కి పంపించేసామండి, ఇంటి దగ్గర ఉంటే చాలా అల్లరి చేసేస్తాడు కదా అని. మా చెర్రి, తనిష్క, విరాట్ ముగ్గురు కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి. మా ఊర్లో బాబా గుడి చాలా బాగుంటుందండి. ప్రతి గురువారం కూడా చాలా ఎక్కువ మంది భక్తులు అయితే బాబా గుడికి వస్తారు. గురువారం రోజున తులాభారాలు వేసేవాళ్ళు, అలాగే అన్నదానం ఉంటుంది. చాలా ఎక్కువ మంది భక్తులు అయితే ఉంటారండి గుడి దగ్గర. ఎక్కడికో ఊరికి వెళ్ళిపోతున్నంత హ్యాపీగా ఉంది చూడండి. వాళ్ళ అమ్మ బండి ఎక్కేసరికి బాయ్ చెప్పేస్తుంది. నేనైతే టిఫిన్కి గారెలు చేశాను, అలాగే సేమియా ఉంది కదండి, సేమియా అలాగా కాశాను కదా. ఇలా గారెల్లోకి అయితే వేరుశనగుల చట్నీ అయితే చేశాను. వీళ్ళు బాబా గుడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీయమన్నానండి, తీశారు. చాలా బాగుంది కదా బాబా గుడి. ఇలా 3 ప్రదక్షిణలు చేసేసిన తర్వాత సమ్ము అయితే పరిగెట్టుకుంటా ఎక్కి బాబావారి దర్శనం అయితే చేసేసుకుంది.
ఒకసారి చెప్తే చాలండి, దండం పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలంటే ఇంచక్క దండం పెట్టేసుకుంటుంది. మా సమన్విత అయితే మామూలుగా దండం పెట్టుకుంటుంటే వాళ్ళ అమ్మ పాదాలు పట్టుకుని దండం పెట్టుకోమని చెప్తుంటే అలాగే చేస్తుందండి. ఇంకా ఫోటోకి కూడా స్టిల్స్ ఇస్తుంది. అలాగే డిబ్బీలో డబ్బులు వేసేసి ప్రసాదం కూడా ఇచ్చుకుని తిన్నాదండి. ఇంటి దగ్గర అయితే పేచి పెడతారు కానీ బాబా ప్రసాదం కదండి, నచ్చినట్టుంది. ఇంకా స్కూల్లో పంచిపెట్టడానికి అయితే ఇవన్నీ తెచ్చారండి. పెన్నులు, పెన్సిల్స్, అలాగే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇవైతే నిన్నే దగ్గరుండి మరే కొనిపించుకుందండి, మా ఫ్రెండ్స్కి పంచిపెట్టాలి అని చెప్పి. ఇలా చూడమండి దగ్గర ఇలా చూడరా రే. ఎలా చూడు, ఎలా చూడమ్మా. ఇంకా సాయంత్రం ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు. కేక్ కటింగ్ అయితే కేక్ వెళ్ళారండి. తెచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేయించేయాలి. మరీ ఎక్కువ మందిని ఏమీ పిలవలేదండి, ఓన్లీ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వరకు పిలుచుకున్నాము. ఎందుకంటే నిన్నంతా కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాం కదా, కొంచెం నీరసంగా ఉంది. ఇంకా సర్లే అని మా ఇంట్లో వాళ్ళు మట్టుకే పిలుచుకున్నాము. ఇంకా మా వాళ్ళంతా కలిస్తే చాలండి, ఇంకా ఇల్లంతా సందడి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఏ ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాము. మా విరాట్ స్కూల్ నుంచి వచ్చింది మొదలు ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నాడండి. డెకరేషన్ అయితే ఇంటి దగ్గరే చేసుకున్నాం కదా, బెలూన్స్ అన్నీ కూడా ఊది ఒక పక్కన పెట్టుకుంటే సగానికి పైగా పేలగొట్టేశాడు. విరాట్ అల్లరి చేస్తుంటే డెకరేషన్ ఎలా చేసామో మాకే తెలియలేదండి. లుక్ అయితే ఇలా వచ్చింది, బాగుంది కదండి. ఇంట్లోనే బెలూన్స్ అయితే ఇలా ఊదేసుకుని ఒక క్లాత్ పట్టుకొచ్చి ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాము. మొత్తం అందరం వచ్చేసారండి. ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించేయాలి. మా చెల్లి అయితే ఇంకా రాలేదు, వాడపల్లి గుడికి వెళ్ళారంట దర్శనానికి. అందుకే వెయిట్ చేస్తున్నాము, వచ్చేస్తుంది కదా అని. వచ్చేస్తే కేక్ కటింగ్ అయితే చేయించేస్తామండి. సాటర్డే రద్దీగా ఉంటుంది కదా అని రోజు వాడపల్లి దర్శనానికి వెళ్ళారండి. ఫోన్లో ఏదో చూపించి మా అక్క అయితే దాని గురించి చెప్తుందండి. పురాణాల గురించి గట్టా మా అక్కకి చాలా బాగా తెలుసు, అన్నీ బాగా గుర్తుంచుకుంటుంది. అలాగే సినిమాల్లో పాటలు కూడా ఎవరు పాడారనేది ఇట్టే కనిపెట్టేస్తుందండి. నేనైతే ఏ పని ఎలా చేసుకోవాలనేది మా అక్కనే అడుగుతానండి, తనే వివరంగా చెప్తుంది. ఇంకా మా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే వైజాగ్ నుండి ఇప్పుడే వచ్చాడండి, వైజాగ్లో చదువుతున్నాడు. కేక్ ఆర్డర్ పెట్టారు కదండి, కేక్ మీద పేరు అయితే రాయలేదంట. ఇప్పుడు పేరు అయితే రాస్తున్నారండి. ఇంటికి తెచ్చిన తర్వాత పేరు అయితే రాశారు. పేరు ఎందుకు రాయలేదో తెలియదు కానీ నేను హడావిడిలో అడగలేదు. మా అమ్మాయి అయితే పేరు రాస్తుందండి. చేతికి కోన్ పెట్టుకుంటాం కదండి, అదే టైప్లో ఇలా క్రీమ్ పట్టుకుని ఇలా కేక్ మీద అయితే నేమ్ రాసేయచ్చు. నాకైతే కోన్ పెట్టడం కూడా రాదండి. మా చిన్నప్పుడు అయితే గోరింటాకులే కదా పెట్టుకునేవాళ్ళం, ఇంకా గోరింటాకు పెట్టుకుంటమే వచ్చండి. కోన్ అయితే నాకు పెట్టుకోవడం రాదు. ఎప్పుడైనా కోన్ పెట్టుకోవాలనుకుంటే మా అమ్మాయి కానీ మా కోడలు కానీ పెడతారు. ఏదైనా ఇలా అందరం కలిసి ఉంటే చాలా సందడిగా ఉంటుంది కదండి. మేము అందరం దగ్గరగా ఒకే ఊర్లో ఉన్నాం కాబట్టి ప్రతి అకేషన్కి కూడా ఇలా కలుసుకోవడం కుదురుతుందండి. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకైతే కుదరదు కదా. మా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే ఒక అబ్బాయి 10th ఎగ్జామ్స్ అండి, అందుకే తను కూడా రాలేదు. ఈసారి అన్నీ కూడా ప్రిపరేషన్స్ అన్నీ మేము ఇంట్లోనే చేసుకున్నామండి. డెకరేషన్ ఇంట్లోనే చేసుకున్నాము, ఫుడ్ ఇంట్లోనే చేసుకున్నాం, కేక్ ఒకటే బయట ఆర్డర్ పెట్టుకున్నాము. అలాగే కర్రీ కూడా బయట నుంచే తెచ్చుకున్నామండి. బిర్యానీ అయితే నేను ఇంట్లోనే రెడీ చేసేసాను. ఇంకా ప్రతిసారి కూడా రెస్టారెంట్ ఫుడ్డే తింటున్నాం కదా, ఇలా సరదాగా ఒక్కొక్కసారి ఇంట్లో కూడా వండుకుంటే మంచిది కదా అని నేనైతే బిర్యానీ ఇంట్లోనే చేసేసానండి. ఓన్లీ కర్రీ మట్టుకు బయట నుంచి తెచ్చుకున్నాము. మా నాని చిన్నప్పటి నుండి కూడా పుట్టినరోజులు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. వాడు చిన్నప్పుడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొచ్చేవాడు.
అప్పటి నుండి కూడా నాకు బిర్యానీ వండటం అలవాటు అయిపోయింది. అప్పుడైతే ఇంటి దగ్గర బిర్యానీలు చేసేసేవాళ్ళం. ఈ మధ్య అయితేనే ఎక్కువ క్యాటరింగ్లు ఇచ్చేస్తున్నాం. కానీ అందరికీ కేక్ ఎక్కువ పెట్టొద్దు అని చెప్పి నేనే మర్చిపోయి పెద్ద కేక్ ముక్క అయితే పెట్టేశానండి సమ్ముకి. వీళ్ళు ఫోటో తీస్తున్నామంటే ఫోటో వంక చూస్తూ కేక్ అంతా దీని నోట్లో పెట్టేశానండి నేనైతే. మా చెర్రి మా తనిష్క కూడా సమ్ము అంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి జస్విన్ వచ్చాడు. జస్విన్ మా సమ్ము చాలా ఫ్రెండ్స్, ఒకే క్లాస్ అండి. జస్విన్ వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి పక్కనే. చిన్నపిల్లలైనా కానీ వీళ్ళకి ఫోటోకి ఎలా నుంచోవాలో తెలిసిపోయిందండి. ఫోటో స్టిల్స్ అయితే భలే ఇచ్చేస్తున్నారు. మా చెల్లి వాళ్ళు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారన్నాను కదండి, వచ్చేసారండి. ఇలా మా చెల్లెళ్ళు అందరూ కూడా ఫొటోస్ తీయించేసుకున్నారు. ఈ చెల్లి అయితే విఆర్ఓ జాబ్ చేస్తుందండి మా ఊర్లోనే. వేరే ఊర్లో జాబ్ చేసేటప్పుడు అయితే మా చెల్లికి అసలు రావడం కుదిరేది కదండి. ఇంక ఇలా ఫొటోస్ తీయించేసుకున్న తర్వాత ఫుడ్ అయితే చేసేసామండి. అన్నాను కదండి బిర్యానీ చేశానని. బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉందన్నారు. అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. కర్రీ బయట నుంచి తీసుకొచ్చాడు కదా చికెన్ కర్రీ, అది కూడా చాలా బాగా నచ్చింది. ఈ మధ్య అంతా కూడా రొయ్యల బిర్యానీ, మొగలై బిర్యానీ ఇవే తెచ్చుకుంటున్నామండి. ఈరోజు గురువారం నేనైతే నాన్ వెజ్ తిన్నాను, అందుకే ఇలాగా వెజ్ బిర్యానీ చేయించాను. నేను కొంచెం తినడానికి ఉంటుంది కదా, అలాగే కర్రీ సెపరేట్గా ఆర్డర్ చేశాను కదా, అందరికీ కావాల్సిన వాళ్ళైతే కర్రీ వేసుకుంటారని ఇలా చేశానండి. అందరికీ కూడా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఏదైనా వండామనుకోండి అది అందరికీ నచ్చితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఓకే అండి, మా సమన్వితాన్ని అందరూ బ్లెస్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.